ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను కోసం నా కూతురు పెళ్ళాపి నా పరువు తీసింది. ఆస్తి కోసం తిరిగి నా కూతురి పెళ్లిని అడ్డు పెట్టుకుని పెళ్లి రోజే నన్ను నేరుగా బయటికి వెళ్ళిపోయేలా చేసింది. నా అదృష్టం బావుండి శౌర్య నా కాళ్లు పట్టుకుని రామలక్ష్మినిమ్మని ఊర్లో చెప్పబట్టే నా పరువు బ్రతికింది. పెళ్లి జరగబట్టే నేను బ్రతికాను. లేదంటే తను చేసిన పనికి నా కూతురి పెళ్ళయ్యేది కాదు, నా ప్రాణం మిగిలేది కాదు. ఇవన్నీ నీకు తెలిసి కూడా మాట మాట అని తననే పట్టుకుని పాకులాడుతున్నావు. నీ చెల్లెలు తన కూతురికి తల్లిగా తోడుగా ఉండమని మాట తీసుకుందే గాని తను ఏ తప్పులు చేసినా నీ భర్త ఆస్తి కోసం నిలదీసినా ఏం మాట్లాడకు అని మాట తీసుకుందా? లేదండి, అలాంటిదేమీ లేదు. కాని ఆద్య ఆస్తి కోసం అలా అనేది కాదు. కేవలం మన గురించి ఆలోచించి అలా నోరు జారింది అంతే. తప్పు. మళ్ళీ మళ్ళీ తప్పు మాట్లాడుతున్నావు. మన గురించి ఆలోచించి కాదు, తన గురించి ఆలోచించి అలా అంది. ఆ మాటలు నోరు జారి అప్పటికప్పుడు వచ్చినవి అస్సలే కాదు. ఎన్నాళ్ల నుంచో మనసులో మగ్గుతున్నాయి. సమయం చూసి బయటికి కక్కింది, మమ్మల్ని బయటికి పంపింది. సరే, మా చావేదో మేం చేస్తాం. మీరు హాయిగా ఉన్నారు కదా, అది చాలదా? ఎందుకిలా ప్రతిసారి ఎదురుపడి ఇబ్బంది పెడతారు? హాయిగా అలా ఎలా అనుకుంటున్నారండి? మీ నీడని మించిన హాయి ఏముంది? మీ నీడ లేని హాయి నాకెక్కడిది? మీతో నడవడమే హాయి నాకు. మీ గురించి ఆలోచించడమే ఆనందం నాకు. అపార్థాలతో మీరు నన్ను వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలను. మీరా ఇంటికి వచ్చే వరకు నేను మీ దగ్గరికి వస్తూనే ఉంటాను. మిమ్మల్ని ప్రాధేయపడుతూనే ఉంటా. మీకు ఆద్యపై అపార్థం తొలిగే వరకు నా తప్పు, సీను తప్పు ఏమీ లేదని మీరు నమ్మే వరకు నేనిలాగే ఉంటా. పనిచేసే మీ చేతికి బొబ్బలొస్తే నా చేతిని కాల్చుకుంటా. మీ కాల్లో ముళ్ళు విరిగితే నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటా. మీ కంచంలో పచ్చడి మెతుకులుంటే నేను అదే తింటా. మీరు నేలపై నిద్రపోతే నేను కటిక నేల మీదే పడుకుంటా. గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.